తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను అకౌంట్లలో జమ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతుల అకౌంట్లలో పడటం రికార్డు అంటున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 679 కోట్లు వచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1300 కోట్లు రైతు భరోసా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైతు భరోసాతో అన్నదాతలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అనుకున్నటువంటి ప్రకారం ఒక రికార్డు స్థాయిలో 9 రోజుల్లోనే 9,000 కోట్లు కూడా రైతు భరోసా జమ చేయడం జరిగింది. ఇప్పటికే అందరి రైతుల అకౌంట్లో కూడా జమ కావడం జరిగింది. కరెక్ట్ సరైనటువంటి సమయంలో ఆ పెట్టుబడులకు కూడా ఎంతో ఉపయోగపడతాయని కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆ రైతు బంధు చూడడం జరిగింది, కానీ విడతల వారీగా దఫాల వారీగా చాలా వరకు నెలల సమయం పడుతూ కూడా ఎకరా 2 ఎకరాలు అంటూ కూడా ఇవాళ విడతల వారీగా పడేది. కానీ ఎట్టే టైం 9 రోజుల్లోనే మొదటి నుంచి మొదలుకొని కూడా 9 రోజుల్లోనే రికార్డు స్థాయిలో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి ఉమ్మడి జిల్లాలో కలిసి మొత్తం 1,300 కోట్ల రూపాయలు కూడా రైతు భరోసా అందినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా నల్గొండ జిల్లానే రికార్డ్ అని చెప్పవచ్చు. 679 కోట్ల రైతు భరోసా కూడా అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో మొత్తం 5,13,420 మంది రైతులు ఉన్నారు. వారి అకౌంట్లలో 679 కోట్లు పడడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేటలో 2,80,645 మంది రైతుల అకౌంట్లో కూడా 351 కోట్లు జమ కావడం జరిగింది. యాదాద్రి జిల్లాలో కూడా 2,27,807 మంది రైతుల్లో కూడా 289 కోట్లు కూడా జమ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,300 కోట్లు కూడా రైతు భరోసా ఇప్పటికే రైతుల ఖాతాల్లో కూడా అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో నల్గొండ జిల్లానే రికార్డు స్థాయిలో ఉంది. నల్గొండ జిల్లాలోనే ఎక్కువ మంది రైతులు ఉన్నారు, ఎక్కువ విస్తీర్ణం ఉంది కాబట్టి 679 కోట్ల రూపాయలు కూడా రైతులకు అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు, రైతుల కళ్ళల్లో ఒక ఆనందం కనిపిస్తుంది, రైతుల ముఖాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు మొత్తం రైతులు? సార్ మంచి టైంకు మాకు ఎకరానికి 6,000 చొప్పున వేయటం. నాకు ఎకరం ఉంది, నా భార్యకి ఎకరం ఉంది. 12,000 రూపాయలు దేవుని లెక్క. ఊళ్ళో అప్పు కూడా ఎక్కడ పుట్టట్లేదు. అదునుకు మాకు అందించినందుకు చాలా సంతోషపడతాం సార్. మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను సార్ రేవంత్ రెడ్డి గారికి. చెప్పండి, ఎలా ఉంది? మాకు రైతు భరోసా రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కరెక్ట్ టైంలో మాకు పత్తి గింజలు తీసుకునే సమయం ఇప్పుడే, వరి నాట్లు ఇప్పుడే, ఇత్తన బొట్లు తెచ్చుకునే సమయం ఇప్పుడే. అందుకని మాకు రైతుకు ఆసరాగా ఇవి పెట్టుబడి సాయం కింద రావడం చాలా సంతోషంగా ఉంది. అనుకున్న సమయానికి, ఎందుకంటే గతంలో కూడా వేసింది కానీ విడతల వారిగా దఫాల వారిగా వచ్చేది. కేవలం 9 రోజుల్లోనే మొత్తం సేద్యం చేసే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా టోటల్గా మాకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. నా భార్య పేరు మీద 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలకు 5 6 30,000 వేసిండు. నాకు 2.5 ఎకరాలు ఉంది. నాకు 15,000 చిల్లర నాగిన వేసారు. కరెక్ట్ టైంకు ఇన్ టైంకు పడ్డాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో గిట్ట పోయినా కానీ ఏడ ఉన్నా కానీ ఇదే కార్యక్రమం జరుగుతుంది. రైతులందరూ ఒక్కడ కూర్చొని ఈసారి సరైన టైంలో సరైన ఒక్కటే విడతలో మనకు డబ్బులు పడడం చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పడిందా? నీకు పడిందా? పడిందా? ఎంత పడింది? నేను చూసుకోలేదు సార్. పడ్డాయని చెక్ చేసి మా ఊరు పోయి పడ్డదన్నాడు. సంతోషం. ఎలా ఉంది రైతులలో? ఎలా ఉంది? పడ్డాయి, రైతు బంధు అందరూ పడ్డాయి సార్. నాకు 2.5 అంటే మా నాకు 2.5 అంటే భరోసా ఇద్దరు పడ్డాయి. ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు కరెక్ట్ పెట్టుబడి సమయానికి అందుకున్నాయి. ఏమనుకుంటున్నారు రైతులంతా? అనుకునేదే ఉంది, టయానికి వేసిండు, మంచిగానే ఉంది. ఇబ్బంది లేకుండా టయానికి పెట్టుబడులకు డీజిల్ కాటికి సరిపోయినాయి అనుకుంటున్నాను. చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత మంచిగా ఏ ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఇంత 9 రోజుల వేయడం అయితే ఇది ఫస్ట్ తొలమరం చూడండి. ఇంత మంచిగా వేయడం రేవంత్ రెడ్డి మంచిగా ఖుషాలు, అందరూ సంతోషంగా ఉన్నారు. మంచిగా ఉంది. ఇప్పటికైతే మాకు 13 ఎకరాలు ఉంది, మా ఇంట్లో ముగ్గురికి ఉంది. 13 ఎకరాలకు ఒక్కటే అందరికీ పడ్డాయి. మంచిగా ఉంది, హ్యాపీగా బాగుంది, అందరు సంతోషంగా ఉంది. రైతులకైతే దీని మీద చాలా ఖుషిగా ఊరు మంచిగా చేసిండు. అందరు చాలా వరకు పడతాయా పడదా, వేస్తారా వేయరా, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఏమన్నారంటే ఎకరానికో 5 ఎకరాలకు వేస్తాడు, ఇంత ముందుకు వేసారా, మళ్ళీ వేస్తారా ఏరో, ఇదంతా ఏమైతే చూద్దాంలే అన్న ఆలోచనలు అందరికీ వచ్చేసింది. ఈ 9 రోజులు వేసేసరికి అందరు మళ్ళీ ఇట్లా అనుకున్న వాళ్ళు ఇటు అనుకోరు. ఇప్పుడు మొత్తం మీద అమ్మ ఎట్లా అనుకోరు, కానీ ఈసారి ఇంత మంచిగా ఏ ప్రభుత్వం కూడా వేయలేదు, ఎవ్వరు కూడా జరగలేదు. ఎకరం కాంచి 2 ఎకరాలు ఇట్లా అనుకుంటూ వేసుకుంటూ వచ్చేది. 9 రోజుల్లో మొత్తం మీద కంప్లీట్ చేసి పారు. ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మంత్రి ఊరిలో అంతా కూడా మొత్తం ఇప్పుడు పెట్టుబడి సాయం అంతా కూడా అందుతుంది, అంతా అందింది, మంచిగా ఉంది. రైతులకైతే ఉత్సవకంగా మంచి టైం మీద కరెక్ట్ టైం మీద ఇచ్చిండు.
మంచిగా జరిగింది, మంచిగా వచ్చినాయి. ఇప్పటికి ఇండ్లు కూడా మంచిగా చేసిండు ప్రభుత్వం, అయితే మంచిగా మూమెంట్గా మంచిగా చేసిండు. ఇప్పుడు అందరికీ సంతోషంగా ఉంది, వీళ్ళే సంతోషంగా ఉండరు, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు సంతోషంగా ఉండరు. ఇప్పుడు రైతులు కుశాలుగా ఉండరు. అన్నిటికైతే ప్రభుత్వం రేషన్ కార్డులకు కూడా మంచిగా ఇచ్చారు. ఇప్పటికి ఆయన చేసే గ్యాసులైనా అన్నిట్లో కూడా ఏదో ఆయన చేస్తాడా, ఏం చేస్తాడు, అది చేస్తాడు కాదు, చేస్తుండు. కాకపోతే టైం పడుతుంది. ఆయన కొత్తలు ఎంత చదువుకుండో ఈయన కూడా కొత్తలు వచ్చింది, కొద్ది రోజులు పడుతుంది. కానీ మొత్తం మీద అనుకున్నవి అయితే చేసి అన్నీ అవుతున్నాయి, సంతోషంగా ఉంది. కాకపోతే మనకు నచ్చని వాళ్ళు చెప్తారు, కానీ మనకు నచ్చిన వాళ్ళకైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు నెంబర్ 1 ఉన్నారు. ఈ 9 రోజులు వేసిన ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా వేయలేదు, అందరు వేసారు కానీ ఏ ప్రభుత్వం కూడా వేయలేదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఒకేసారి 9 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా వేయడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలలో 1 నుంచి 5 ఎకరాలు 10 ఎకరాల లోపు వేసుకుంటూ టైం తీసుకుంటూ 3 నెలల లోపు వేసేవారు. కానీ ఈ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలతోటి రైతు బంధు వేయటం వల్ల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మా నల్గొండ జిల్లా మంత్రివర్యులు ఆధ్వర్యంలో నల్గొండ నియోజకవర్గంలో రైతులు హర్షం చేస్తున్నారు. మొత్తం మీద ఆ రైతు కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తున్నటువంటి వ్యక్తం చేస్తుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1300 కోట్లు కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లానే అత్యధికం అని చెప్పొచ్చు. 679 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. మొత్తం 10 లక్షల మంది రైతుల అకౌంట్లో కూడా ఉమ్మడి జిల్లాలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరైనటువంటి సమయంలో ఆ పెట్టుబడి కానీ కూలీలకు కానీ అదేవిధంగా ఎరువులకు కానీ అన్ని విధాలుగా కూడా ఆదుకుంటుందని ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. గతంలో రైతు బంధు కూడా చూసాం, కానీ విడతల వారీగా సమయం పట్టేది. కానీ అనుకున్నటువంటి సమయానికి రైతు నేస్త కార్యక్రమంలో ఏదైతే మాట ఇచ్చాడో 9 రోజుల్లో కూడా మొత్తం సేద్యం చేసే ప్రతి ఒక్క రైతు అకౌంట్లలో కూడా డబ్బులు పడతాయి ఇచ్చినటువంటి మాట ప్రకారం అని చెప్పడం జరిగిందో. ఆ 9 రోజుల్లో కూడా 9,000 కోట్ల రూపాయలు కూడా వేసి చూపడం జరిగింది. రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.